హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో రొయ్య పట్టు కారంని పచ్చిమిర్చి కాంబినేషన్తో ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా కడాయిలో రొయ్య పట్టును వేసి ఆయిల్ లేకుండా లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకుంటే రొయ్య పట్టు అంతా కొంచెం కలర్ మారుతుంది. కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేసాక మంచిగా వేగినట్టే. ఇప్పుడు అదే కడాయిలో కాస్త ఆయిల్ని వేసి మీ స్పైస్కి తగ్గట్టు ఒక 10 పచ్చిమిర్చి వరకు మధ్యలోకి విరుచుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి అనేది మధ్యలోకి విరుచుకోవడం వల్ల చింది పడకుండా ఉంటాయి. పచ్చిమిర్చి ఇలా ఏగితే చాలు, స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ముందుగా పచ్చిమిర్చి వేసి దంచుకోవాలి. పచ్చిమిర్చి త్వరగా నలగటానికి ఉప్పు వేసి దంచుకుంటే త్వరగా నలిగిపోతాయి. ఇవి నలిగిపోయాక కాస్త జీలకర్ర కూడా మెత్తగా నలిగిపోయాక వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి దంచుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు అనేవి కాస్త ఎక్కువగానే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. వెల్లుల్లి కూడా మెత్తగా నలిగిపోయాక రొయ్య పట్టును కూడా వేసేసి గరిటతో కలుపుకుంటూ మరి పౌడర్ లాగా చేసేయకుండా కాస్త కచ్చాబచ్చాగా నూరుకోండి. ఈ కచ్చాబచ్చాగా నూరుకున్న దాన్ని వేడి అన్నంలో వేసుకుని కాస్త నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ అదిరిపోతుందండి. ఇంతేనండి, ఇంకా పచ్చిమిర్చితో రొయ్య పట్టు కారం రెడీ అయిపోయింది. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి.